హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ వైరెడ్డి. సో ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్కు రోజు రోజుకు పాజిటివ్ అయితే పెరుగుతుంది. సో బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా తప్పించుకోలేక షార్ట్స్ వీడియో అంటే షార్ట్స్ రూపంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే అన్కట్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఇంక తప్పదు వాళ్ళకి, ఎందుకంటే ఈ సీజన్లో ఇమ్మాన్యుయలే వాళ్ళకి దిక్కైనట్టుంది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, లేకపోతే హౌస్ సెరమనీ పాడైపోయినప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు కానీ, అన్ని ఏరియాల్లో మనోడున్నాడు. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో కొంచెం కంటెంట్ కూడా తక్కువే ఉండింది. మరి ఎందుకో బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా వరకు ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇమ్మాన్యుయల్ చాలా వరకు చాలా స్కిట్లు అయితే చేస్తున్నాడు. స్కిట్స్తో పాటు సో హౌస్లో ఉన్న అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట మనోడు ఇమ్మాన్యుయల్. సో మాక్సిమం కంటెంట్ మనోడి మీదే పోతుందనో ఏమో ట్రిమ్ అయితే చేస్తున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో మిగతా వాళ్ళే కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. సో లైవ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్లో కొంతవరకు కొంతవరకు చూపిస్తున్నారు ఆ కామెడీ వీడియోస్ అవన్నీ. అన్కట్ రూపంలో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. బట్ అన్కట్ రూపంలో ఏదైతే చేస్తున్నారో అది సో 1 మినిట్ 1.5 మినిట్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం మొత్తం ఓవరాల్ రిలీజ్ చేస్తే బాగుండి అనిపించింది. సో ఇమ్మాన్యుయల్ ఈజ్ అ ట్రూ ఎంటర్టైనర్. సో అప్పటికప్పుడు స్కిట్ను అప్పటికప్పుడు అనుకోని చేయడం కానీ, లేకపోతే అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేయడం కానీ చాలా అంటే చాలా చాలా నచ్చింది నాకు. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో లైక్ చేసుకోండి. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ చాలా సింపుల్గా క్లోజ్ చేశారనమాట. ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే యాపిల్ టాస్క్ ఉంటుంది. సో కొంచెం ఎమోషనల్గా అంటే ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా మంచి దీని టైటిల్ కూడా పెట్టారు, కన్నీళ్ళు ఎమోషనల్ సంథింగ్ ఏదో పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఐదర్ ఆడియో రూపంలో అవ్వచ్చు, లెటర్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫోటో అవ్వచ్చు. సో కొంచెం ఎమోషనల్గా వెళ్ళండి. అంటే కొంచెం 2 వీక్స్ అవుతుంది కదా, అందరూ అనుకోవచ్చు. సో 2 వీక్సే కదరా బాబు అయింది, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేసి. ఈ 2 వీక్స్లో కొంచెం హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలాగా కొంచెం ఎమోషనల్గా ఉంటారు అందరూ. సో రాను ఏంటంటే ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి సో కొంచెం గట్టిపడిపోతారు అందరూ. అంటే కొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్ అయిపోతారు. బట్ ఇనీషియల్గా కొంచెం హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో దాని మీద అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే ఎపిసోడ్ గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే నిన్న ఎపిసోడ్ ఉందో నామినేషన్స్ అయితే క్లోజ్ అయినాయి. ఇక్కడ శ్రీజాను నామినేట్ చేశారు. అది బర్నీ గారు మాట్లాడడము, ఇమ్మాన్యుయల్ మాట్లాడడం తనకు కొంచెం హర్ట్ అయినట్టుంది. సో బర్నీ గారు అంటారు కదా, ఇక్కడ ఎవరు నీతో మాట్లాడడానికి రెడీగా లేరు, ఇష్టంగా లేరు, అది ఇది అంటే ఆ మాటకి ఏమో ఫీల్ అయినట్టుంది. సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంటర్ అవడం తోటి ఏడుపుతోటి స్టార్ట్ చేశారనమాట. సో అక్కడ శ్రీజ ఏడుస్తుంటే ప్రియ అయితే ఓదార్చడానికి ట్రై చేస్తుంది. శ్రీజ చెప్తుంది అనమాట, ఏమని, నేను అందరికీ హెల్ప్ చేశాను, బర్నీ గారికి, సంజన కూడా మాట్లాడింది కాబట్టి కొంచెం ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇమ్మాన్యుయల్కు వీళ్ళందరికీ నేను హెల్ప్ చేశాను, బట్ వీళ్ళు నన్ను ఇలాగన్నారు, నాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారని మాట్లాడుతున్నారని చెప్తుంది అనమాట. అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రియ అయితే మనం జెన్యున్గా ఉన్నాంరా, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం అర్థం చేసుకోవాలి, అది ఇది. సో ప్రియాకి ఏంటంటే లైవ్ చూసిన వాళ్ళకు ప్రియాకు చాలా నెగిటివ్ కంటెంట్ ఉందండి. ఎందుకంటే తనుజకు, బర్నీ గారి మీద కానీ, మిగతా కంటెస్టెంట్స్ మీద కానీ కొంచెం తను చెప్తున్నట్టు అనిపించింది నాకు, అలాగే అనిపించింది. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంకా ఎక్కువ నెగిటివ్ అయిపోతుందేమో ఈ అమ్మాయి అనేసి చాలా వరకు చాలా కంటెంట్ ఎడిట్ చేశారు వాళ్ళు. సో పాపం వాళ్ళు కానీ ఏం చేస్తారు, ఎంతైనా ఆపగలరు, ఏ కంటెంట్ ఆపగలరు, ఆపలేరు కదా. ఎంతో కొంత నెగిటివ్ అయితే అంటే ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. సో లైవ్ చూసే వాళ్ళకు క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ డివైడ్ అండ్ రూల్ పాటిస్తుంది అమ్మాయి అనేసి. చూద్దాం, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే తనుజ అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే తనుజతోటి మాట్లాడుతుంటారు అనమాట వీళ్ళిద్దరు. సో బర్నీ గారు ఆ మాట్లాడము, ఆయన సొంత పాయింట్సే ఆయన మాట్లాడినాడు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు వాళ్ళు. సో దీన్ని పట్టుకొని ఇంకా ఏమంటారు, తనుజ అయితే వాళ్ళు చెప్పింది నమ్మేసి వెళ్ళేసి బర్నీ గారిని అడుగుతుంది. అక్కడికి తనుజ వెళ్ళకముందు బర్నీకి ఇమ్మాన్యుయల్కి మధ్య డిస్కషన్ నడుస్తుంది. సో మనం అక్కడ చెప్పింది అందరు పాయింట్సే కదా, ఎందుకంటే మళ్ళీ దీన్ని ఇంత పెద్ద చేంజ్ చేస్తున్నారు, అది ఇదని బర్నీ అంటాం. ఇమ్మాన్యుయల్ కూడా ఇది నామినేషన్కి దారి తీసినా కానీ నేనేం పట్టించుకున్నాను, అక్కడ అందరి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్ మనం మాట్లాడాం కదా అని ఇమ్మాన్యుయల్ కూడా అన్నాడు అక్కడ. సో ఇక్కడైతే
వెంటనే తనూజ ఎంటర్ అయ్యి మీరు ఎందుకు చెప్పారు నాన్న? సో మీరు మీ ఒపీనియన్ మీరు ఉంచుకోవాలి కానీ మీరెందుకు మీ ఒపీనియన్ బయటికి చెప్పారు? సో అందరు గ్రూప్ డిసిషన్ కదా అది. ఇట్లా చెప్పకూడదు అది ఇది అంటే భరణి గారు కొంచెం సీరియస్ నోట్‌లోనే అన్నారు. "నువ్వు ఆపమ్మా. నేను ఎలా చెప్తున్నాను, నువ్వెలా చెప్తున్నావు. నేను నీకు నిదానంగా చెప్తున్నాను. నువ్వు అలాగే చెప్పు. ఇక్కడ ఏంటి కలెక్టివ్ డిసిషనా కాదా అనేది కదా. అందరూ మాట్లాడుకునే కదా తనతో మాట్లాడడానికి తనతో ఇబ్బంది అవుతుందనే కదా అందరం ఆ డెసిషన్ తీసుకున్నాము. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారని" భరణి అంటాడు. ఆ మాట కొంచెం తనుజ ఫీల్ అయినట్టుంది. సో తర్వాత వెళ్తుంది. వెళ్ళేసి బెడ్ మీదకెళ్ళాక అక్కడ రాము రాము మరియు రితు మాట్లాడుకుంటుంటారు. అక్కడ జరిగింది కదా! ఆ సిట్యుయేషన్ గురించి మాట్లాడుకుంటారు. ఏమైంది అంటే సో భరణి గారు ఇలా అన్నారు అనేసి కొంచెం ఫీల్ అవుతున్నట్టు అనిపించిందనమాట. తర్వాత రాముతో తనుజ మాట్లాడుతూ సో ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పేసి రీతు కూడా రాముతోటి క్లియర్‌గా చెప్తుంది. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒకవేళ నువ్వు ఆ సిట్యుయేషన్‌లో ఎక్కువ మాట్లాడితే నెగెటివ్ అవుతావేమోనని నువ్వు సైలెంట్‌గా ఉండటం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది. నువ్వు మాట్లాడుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు అని రితు అంటుందనమాట. నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈవెన్‌తో కూర్చొని మాట్లాడిచ్చినా గానీ రీతు గేమ్ ఆడుతది గానీ తన ఫ్రెండ్ అయినా ఏదైనా పట్టించుకోదు. ఒకానొక సందర్భంలో ఇమ్మాన్యుయల్ మనీష్‌తో అంటాడు ఇదే డైలాగ్. సో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే తన విషయంలో ఎవరిని క్షమించదు. ఒకవేళ క్షమించినానని చెప్పినా గానీ అది మాత్రం అబద్ధమే. సో తనెప్పుడు మనసులో పెట్టుకుంటది అనేసి. ఆ రోజు గేమ్ వైడ్‌గా చూసుకున్నా గానీ రీతు తనుజ యొక్క ఏదైతే బొమ్మలున్నాయో అవి లాక్కోవడానికి చాలా ఫిజికల్‌గా వెళ్ళిందనమాట. సో నాకక్కడ అనిపించింది. సో రీతు అయితే గేమ్ ఆడుకుంటుంది. తన గేమ్ తను ఆడుకుంటుంది. తను గెలవడం కోసం ఏదైనా చేస్తుందనమాట తను. చూద్దాం ఏమవుతుందనేది. సో తర్వాత బర్నీ వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ డే ఏంటంటే నెక్స్ట్ డే కాదు నైట్ అనమాట. ఏదో డిస్కషన్ నడుస్తుంటది కిచెన్‌లో. మామూలుగా హరీష్ గారికి మరియు సంజన గారికి ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది. సుమన్ శెట్టి ఆకలవుతుంది ఫుడ్ చేయమని హరీష్‌ని పిలుస్తారు. హరీష్ కిచెన్‌లోకి వెళ్ళేసరికి సంజన గారైతే కిచెన్‌లో తను వంట చేసుకుంటుందనమాట. సో టమోటాలు 4 ఉన్నాయి. ఇప్పుడు చేస్తే టమోటా బతికింది చేస్తే రేపు పొద్దునకి కర్రీకి ఉండదని హరీష్ చెప్తాడనమాట. అయినా గానీ సంజన గారు చేయడం అక్కడ చాలా పెద్ద ఇష్యూ అయింది. సో హౌస్ మెంబర్స్ అందరూ వచ్చి వాళ్ళను సర్ది చెప్పడానికి ట్రై చేశారనమాట. తర్వాత రీతు చౌదరి వచ్చేసరికి సంజన గారిని పక్కకి తీసుకెళ్లారనమాట. తర్వాత హరీష్ కూడా సుమన్ శెట్టి మరియు రాముతోటి మాట్లాడుతుంటారు. సో ఏమని మాట్లాడుతుంటారంటే ఆవిడ అలా చేయడం కరెక్ట్ కాదు. ఇది, అది, ఇది అని మాట్లాడతారు. చిన్న విషయమే కొంచెం చాలా పెద్దదయినట్టు అనిపించిందనమాట. తర్వాత పక్కన గార్డెన్ ఏరియాలో సంజన గారు కూడా ఫీల్ అవ్వటం. సో ఆయన ఇలాంటివి కూడా నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని సంజన కూడా మాట్లాడింది. తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ కిచెన్ దగ్గరికి వస్తాడు. ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్యారలల్‌గా సో దమ్ము శ్రీజ ఏడుస్తుంది కదా! ఇమ్మాన్యుయల్ వెళ్ళి ఓదార్చడానికి ట్రై చేశాడు. మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం కదా! ఎక్కడ ఎవరికి ఏం అవసరమో ఇమ్మాన్యుయల్ అయితే అక్కడ ఉంటున్నాడు. నేను ఇది తనకు నెగెటివ్‌గా వెళ్తదా? వెళ్ళదా? అని దాని పాయింట్ గురించి నేను మాట్లాడట్లేదు కానీ బట్ సో ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌గా మాత్రం బిహేవ్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్ అనిపించింది నాకు. సో తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా! తర్వాత తీసుకున్నట్టయితే అక్కడ ఇమ్మాన్యుయల్‌కి చెప్తాడు. ఇలాగ సంజన గారు ఇలా చేశారని హరీష్ ఇమ్మాన్యుయల్‌కి చెప్తారనమాట. ఇంతటితోటి క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ అవుతుంది. మార్నింగ్ సాంగ్ పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే వేస్తారనమాట. సో ఇవాళ కొంచెం ధూమ్ ధామ్ సో ఇక్కడ తర్వాత మార్నింగే సజ్జన గారు బాత్రూంలో కొంచెం ఏడుస్తుంటారు. వాళ్ళ అంటే 5 మంత్స్ బేబీని వదిలేసి వచ్చింది కదా! గుర్తొచ్చి ఏడుస్తుంటుందనమాట. తనుజ వీళ్ళు తనను ఓదార్చడానికి ట్రై చేస్తుంటే అప్పుడు ఇమ్మాన్యుయల్ స్నానం చేసి ఆమె ఏడుస్తుందని అనేసి డైరెక్ట్‌గా వచ్చేస్తాడనమాట. షార్ట్ తీసుకొని డైరెక్ట్‌గా వచ్చేస్తాడు. వచ్చేసి క్లియర్‌గా చెప్పాడు ఇమ్మాన్యుయల్ కూడా. మేబీ మనకు ఆ రోజు మన మనీష్ ఎలిమినేట్ అయిన రోజు కూడా చెప్పాడు కదా! సో అందరి ముందు ఇలా చేస్తది కానీ ఒంటరిగా ఉండి నైట్ టైమ్ కూర్చొని ఏడుస్తదనేసి. చాలా కష్టం 5 మంత్స్ బేబీని వదిలేసి బిగ్ బాస్ హౌస్‌కి రావడం అనేది. సో మేబీ ఇమ్మాన్యుయల్‌కి కూడా అదే అనిపించిందేమో. అదే అంటాడు మనోడు. అందుకే నువ్వు ఇలా ఏడుస్తావని నేను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను. సో పద మనం ఏదో ఒక స్కిట్ చేద్దాం అనేసి మనోడు అక్కడ షార్ట్ వేసుకుంటుంటే దాని నుంచి ఒక పాయింట్ కామిక్ వేలో ఉంటుందన్నమాట. ఇక్కడ సజ్జన గారు ఏడుస్తున్నారు కదా! కామిక్ వేలోనే ఉంటుంది. మనోడు అంటాడనమాట. మా మమ్మీ ఏడుస్తుందని ఫాస్ట్‌గా వచ్చేసాను. మమ్మీ కోసమే వచ్చాను అనంగానే నవ్వుతుంది. ఎవరు సంజన గారు నవ్వుతారు. తర్వాత మనోడు కామిక్ వేలో అంటాడు.
కెమెరా నన్ను ఎందుకు చూపిస్తారు, నాకేమన్నా సిక్స్ ప్యాక్ ఉందా, నేనేమన్నా పెద్ద బాడీ బిల్డర్ కాదు కదా అంటే సంజన గారు అయితే నవ్వుతారు. సో నాకు ఇక్కడ అనిపించింది, సో తను అంత బాధలో ఉండగా మనోడు ఏదో ఒక రకంగా ట్రై చేసి తను నా బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. మేబీ అందుకేనేమో సంజన గారిని మమ్మీ మమ్మీ అని పిలుస్తూ సంజన గారి చుట్టే తిరుగుతున్నాడు. మేబీ మనీష్కు మరియు ఇమ్మాన్యుయల్తో షేర్ చేసుకొని ఉండొచ్చు తను తన బాధ. మేబీ అందుకే మనోడు ఆ బాధ నుంచి బయటకు రావడానికి తన చుట్టూ ఒక కామెడీ క్రియేట్ చేయడం, తన చుట్టూ ఇవన్నీ చేయడం అనిపించింది అనమాట. సో టూ గుడ్ అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుయల్ విశ్వరూపం చిత్తూరు యాసలో అనమాట. చిత్తూరు యాసలో పంచె కట్టుకొని పైకి కట్టుకోవడం, అగ్గిపెట్ట మచ్చ ఉన్నాడు కదా, అగ్గిపెట్ట మచ్చని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే రీతు స్టార్ట్ చేస్తుంది, అన్న అన్న సో ఇతను ఇబ్బంది పెడుతున్నాడు అనేసి డిమాండ్ పవన్ చూపించి అంటుంది అనమాట. సో మనోడు ఇమాన్యుయల్ చెప్తాడనమాట, బామ్మద్దే కదమ్మా, బామ్మద్దే కదా, ఏం కాదులే, ఏమవుతుంది, ఏం కాదులే, వాడు హౌస్ కెప్టెన్ లేకపోతే వాడు నీకు కెప్టెన్ లేకపోతే నువ్వు వాడికి కెప్టెన్ అర్థం కావట్లేదమ్మా అని కొంచెం కామిక్ వేలు అంటాడు అనమాట. సో తర్వాత ఏంటంటే మనోడు తర్వాత సుమన్ కాడికి పోయి సుమన్ దగ్గర అంటాడు, ఏంది సుమన్ అన్న మంచి హుషారుగా ఉన్నావు, నామినేషన్లో లేవన్నా ఏంటి అంటాడు అనమాట. సో ఏం భయపడడం ఆగలే, నెక్స్ట్ టైం వద్దు, నెక్స్ట్ టైం నామినేషన్లోకి వద్దులే అంటాడు అనమాట. కొంచెం కామెడీ అయితే క్రియేట్ చేశాడు ఇక్కడ. సో అక్కడైతే చాలా చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ చేశాడు మనోడు. తర్వాత బెడ్ మీద అంటే తర్వాత సోఫాలో కూర్చున్న తర్వాత అందరికీ ప్రోటీన్ షేక్ తీసిస్తున్నారు, నాకు ఎవరు లేరు, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళతో వెళ్తున్నారని చెప్తాడు అనమాట. తనుజని ఉద్దేశించి అన్నాడు మనోడు. తర్వాత తనుజ చాక్ చూపిస్తే అగో తనుజ కత్తిలా ఉన్నవక్క అంటాడు అనమాట. సో తర్వాత ఏమంటారు తనుజ రీతు మరియు డిమాండ్ పవన్ అక్కడ కిచెన్ దగ్గరే ఉంటారు. తనుజ కొంచెం ఏదో ఫీల్ అయినట్టు సోఫాలో కూర్చుంటే సో అప్పుడు రీతు మరియు డిమాండ్ పవన్ ఉద్దేశించి మనోడు అంటాడు అనమాట, భలే ఉన్నారమ్మా మీరు, ఇలాగే ఉండండి, కలకాలం ఇలాగే ఉండండి అంటాడు. తర్వాత రీతు తనుజని ఉద్దేశించి అంటాడు, సో ఏకెందుకు ఇలా ఉండింది అది ఇది అంటే కొంచెం ఇదంతా ఫన్నీ వేలో వెళ్ళిపోయింది అనమాట. ఇదంతా చాలా అంటే చాలా ఫన్నీ వెళ్ళింది. ఇలాంటివి రోజుకు 4-5 చేస్తున్నాడు ఇమాన్యుయల్. ఇవన్నీ అన్కట్ రూపంలో బిగ్ బాస్ టీం వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒకందుకు మంచిదే, కొంచెం బిగ్ బాస్ మీద కొంచెం హైప్ క్రియేట్ చేయడం కోసం, బిగ్ బాస్ మీద కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు. టూ గుడ్ అనిపించింది. ఈ సంవత్సరం ఈ ఇయర్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ నడిపిస్తున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం ఆ టచ్ అయితే బాగుండింది అనమాట. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడము, కొంచెం ఈ లీకుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు. కానీ లేకపోతే సో ఈ అన్కట్ వీడియోలు రిలీజ్ చేయడము, కామెడీ వీడియోలు రిలీజ్ చేయడము, ప్రోమో కట్ చేయడము, ప్రోమో డిజైన్ చేయడం, అంటే ఎడిటింగ్ కానీ ప్రతిదీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఆ సాంగ్ సెలెక్షన్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఎవరిని రీతును కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు బిగ్ బాస్. పిలిచి అక్కడ చికెన్ అయితే ఉంటుంది. మరి అమ్మగారికి హౌస్ గుర్తొచ్చారంట, వాళ్ళ ఇల్లు గుర్తొచ్చిందంట. వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న చికెన్ వండి పెట్టడం కొంచెం అలా చేసింది. కొంచెం చూసే వాళ్ళకి ఏంటంటే తనకు అక్కడ ఉండే వాళ్ళకి అలా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి కొంచెం ఏంట్రా బాబు ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపిస్తుంది అనమాట. సో నాకు కూడా అలాగే అనిపించింది. బిగ్ బాస్ ఏమంటాడంటే నువ్వు హౌస్లో ఉన్న సీక్రెట్స్ చెప్తే నువ్వు తినొచ్చు అంటుంది. తర్వాత తనుజ గురించి చెప్తుంది అనమాట, కొంచెం పవన్ కళ్యాణ్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది అది ఇది అని చెప్తుంది అనమాట. సో డిమాండ్ పవన్ గురించి ఇదంతా చెప్తుంది అనమాట. బిగ్ బాస్ అగ్రీ చేయడు. సో తర్వాత రీతు అంటుంది, సో అందరినీ కనుక్కొని వస్తాను బిగ్ బాస్, నేను అందరు సిగరెట్స్ కనుక్కొని చెప్తాను, నేను చికెన్ ఈవినింగ్ తీసుకుంటున్నాను అని బిగ్ బాస్ కూడా బయటకు పంపిస్తారు. అందరు అక్కడ డిసైడ్ అయిపోయారు అనమాట. రీతుకు సిగరెట్ టాస్క్ ఇచ్చారని అందరూ డిసైడ్ అయిపోతారు. బయటికి రావడమే అంటే మనకు లైవ్లో చూస్తే ప్రియా అడుగుతుంది ఫస్ట్ లైవ్లో, తర్వాత ఏం జరిగింది అది అంటే నాకు కళ్ళు కనపడట్లేదా నీకు, సో రెడ్గా ఉన్నాయి అది ఇది అంటారు అనమాట. బిగ్ బాస్ టీం వాళ్ళు కొన్ని ట్రిమ్ చేసి పడేస్తున్నారు, కానీ ఇవి యాడ్ చేస్తే ఇంకా కొంచెం ఎపిసోడ్ అనేది ఇంకా హైలైట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, మీకు ఈ హౌస్లో ఎవరంటే ఇష్టం అది ఇది అంటే. అది చాలాసేపు జరిగింది ఆ డిస్కషన్, ఈ పులిహార పంచాయతీ అంతా చాలాసేపు జరిగింది. మనోడు ఫస్ట్ ఫ్లోరా గారి పేరు చెప్పడం, తర్వాత నాకు లూజ్ హెయిర్ ఉన్న వాళ్ళంటే ఇష్టం, ఇదంతా చాలా చెప్పాడు అనమాట. ఇదంతా చాలా అంటే చూడటానికి అంటే కొత్తగా చూసే వాళ్ళకు ఈ ట్రాక్ నచ్చే వాళ్ళకి ఇది బాగుంటుంది. కానీ సో
సో ఒరిజినల్ బిగ్ బాస్ ఆడియన్స్కి అయితే ఇది కొంచెం అంటే అన్ని సీజన్లో ప్రతి సీజన్లో చూసే వ్యవహారమే కదా, అందుకు చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది అందరికి మ్యాక్సిమం ఈ కంటెంట్ వరకు. సో తర్వాత యా రీతు పవన్ కళ్యాణ్ డిస్కషన్ నడుస్తుంది కదా. సో తర్వాత ఇమ్మాన్యుయల్ కెమెరాతో చెప్తుంటాడు, అంటే ఇప్పుడు తనుజ మరియు తనుజ మాట్లాడలేదు ఇమ్మాన్యుయల్ తోటి, ఏదో ఇష్యూ అయిందంట. సో ఇక్కడ ఏమైందంటే అక్కడ ఏదో ఇష్యూ అయింది వాళ్ళిద్దరికి మధ్య. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇమ్మోనియల్ కెమెరాతో మాట్లాడుతాడు, ఒక మంచి అమ్మాయిని పంపించండి బిగ్ బాస్, వీళ్ళంతా కుళ్ళుకోవాలి అది ఇది అనేసి మాట్లాడుతుంటాడు. తర్వాత దమ్ము శ్రీజ చెప్తాడు అనమాట, మంచి అమ్మాయిని పంపించండి, నా చెల్లెళ్ళు శ్రీజ ప్రియా లాగా నోరేసుకుని పడిపోయే వాళ్ళు కాకుండా మంచి వాళ్ళని పంపించంటారు. తర్వాత మన వీళ్ళిద్దరు కొట్టడానికి వెళ్తారు. తర్వాత మళ్ళీ కెమెరాతో అంటాడు, వాళ్ళకు కూడా ఎవరినైనా చూడండి, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని మాట్లాడతాడు. కొంచెం ఇదంతా కామెడీగా ఉండింది. మళ్ళీ డిమాండ్ పవన్ మళ్ళీ రీతు ఇదైతే టాపిక్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నీకు ఎవరంటే ఇష్టం అది ఇది అని అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు కదా ఎవరికి, రీతుకి, అందరూ సీక్రెట్స్ కనుక్కొని చెప్పాలనేసి. కేవలం నేను అనుకోవడం ఏంటంటే ఏదో కంటెంట్ కోసమే బిగ్ బాస్ దీనికి టాస్క్ ఇచ్చాడేమో అనిపించింది. సో చూద్దాం, ఇవాళ అయితే కొంచెం ఎమోషనల్గా క్యారీ చేయడం, టాస్క్ బ్యాటరీ టాస్క్, కొన్ని త్యాగాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మేబీ రేపటి ఎపిసోడ్లో చూపించవచ్చు దీని గురించి. చూద్దాం, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో తర్వాత సంజన గారి దగ్గరికి వెళ్ళి ఒక సీక్రెట్ చెప్పండి అది ఇది అంటే సంజన చెప్తుంది అనమాట, మ్యారేజ్కి ముందు కాలేజీలో చదివేటప్పుడు ఒక అబ్బాయి ఉండాలి, ఆ అబ్బాయి కొంచెం అంటే తిను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అబ్బాయి గడ్డం పెంచుకొని ఒక సందర్భంలో డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోతారని చెప్తుంది. హౌస్ మొత్తం రీతు అయితే హౌస్ మొత్తం తిరిగి అందరి దగ్గర సీక్రెట్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎవరు మన రీతు. శ్రీజ పవన్ కళ్యాణ్ తోటి శ్రీజ డిమన్ పవన్తో మాట్లాడుతుంది, తను ఏది పడితే అది చేయమాకరా నువ్వు బ్లైండ్గా, తనకి సీక్రెట్ టాస్క్ ఇచ్చిండొచ్చు అంటే మనోడు డిమన్ పవన్ అంటాడు, ఏమో ఏది చేయనోడు లాగా. డిమన్ పవన్ ఏమంటాడంటే నేను నేను నాకు నాకు అర్థమైంది, నేను చెయ్యను, కానీ పవన్ కళ్యాణ్ చేస్తాడేమో అది ఇది అంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వస్తే చెప్తే నాకు ఎప్పుడో అర్థమైంది, నాకు తనకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో అనేసి అది ఇది అంటాడు అనమాట. తర్వాత తనుజాని అడుగుతుంది, తనుజాని ఏమంటుందంటే ఇక్కడ ఇక్కడ నువ్వు సీక్రెట్ చెప్పమని రీతు అడిగితే, వాళ్ళ మమ్మీకి అయితే చాలాసార్లు అబద్ధాలు చెప్పి హైదరాబాద్ వచ్చి పవ్విని కలవడానికి హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి పోయేదాన్ని. సో ఇలాగ చాలాసార్లు జరిగింది, ఇప్పుడు మా మమ్మీ వీడియోస్ వస్తే ఇంకోసారి నన్ను హైదరాబాద్కి పంపించదేమో అంటుంది. టాస్క్ అయితే ఇక్కడతోటి అయిపోతుంది. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది, యాపిల్ ట్రీ. తర్వాత బిగ్ బాస్ అయితే చాలా అంటే చాలా మోటివేషన్ ఇచ్చారు. ఏంటంటే నేను ముందే మీకు అందరికీ చెప్పాను కదా, కృష్ణుడిలో మిమ్మల్ని నడిపించడమే కదా అర్జునుడిలా రణరంగంలోకి దిగి నేను చేస్తాననేసి. లాస్ట్ వీక్ ఏదైతే నాగార్జున గారు అదే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఏదైతే చేశారో అది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉందనేసి యాపిల్ ట్రీ ఉంటుంది. ఆ యాపిల్ ట్రీలో ఒక్కొక్కరికి సంబంధించిన యాపిల్ ఉంటుంది, తీసుకోమంటాడు అనమాట. అందరూ తీసుకుంటారు, ఒక్కొక్కరికి సంబంధించిన యాపిల్స్ అన్నీ తీసుకుంటారు అనమాట. సో తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఒక్కొక్క యాపిల్లో ఒక్కొక్క స్టోన్ ఉంటుంది అనమాట, రెడ్ స్టోన్, బ్లాక్ స్టోన్, బ్లూ స్టోన్ ఇలాగ ఉంటాయి అన్నమాట. బిగ్ బాస్ అప్పుడు వాళ్ళకు ఒక ఆదేశం ఇస్తారనమాట, ఎవరన్నా మార్చుకోవాలనుకుంటే ముందుకు రండి, వాళ్ళు మార్చుకోవచ్చు అది ఇది అని చెప్తారనమాట. సో ఇక్కడ ప్రియా, శ్రీజ అండ్ రీతు ముగ్గురు అయితే ఆత్రం వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఆత్రం ముగ్గురు వచ్చి మేము మార్చుకుంటున్నాం అనగానే బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టేస్తారు 3 యాపిల్స్. ఆ 3 యాపిల్స్ తీసుకోమంటారు. వాళ్ళకి ఏం చెప్తాడు, గార్డెన్ ఏరియాకే వెళ్ళి పంచుకోమంటారు, ఈ లోపే తీసేసుకుంటారు అనమాట. వాళ్ళే అనుకుంటారు అనమాట, మేము ముగ్గురు మాత్రం వాళ్ళం అనేసి. సో ఇక్కడ 2 గుడ్ అనిపించింది. తర్వాత అందరికి ఒక్కొక్క కలర్ స్టోన్, అంటే కొంతమందికి రెడ్ స్టోన్ వస్తుంది, కొంతమందికి బ్లాక్ స్టోన్ వస్తుంది, కొంతమందికి బ్లూ స్టోన్ వస్తుంది అనమాట. సందర్భాన్ని బట్టి వాళ్ళ టాస్క్లు ఆడాలన్నమాట. సో ఇక్కడ అతడితో అయిపోయింది, వెళ్ళిపోమంటారు. పవన్ కళ్యాణ్ బాత్రూంలో ప్రియాతోటి పవన్ కళ్యాణ్ బాత్రూంలో ప్రియాతోటి ఎవరికి ఏ స్టోన్ వచ్చింది దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. రెడ్ స్టోన్ వచ్చిన వాళ్ళు మొత్తం చాలా వరకు మేల్ ఆల్ఫా వాళ్ళు ఉన్నారు, బ్లూ స్టోన్ వచ్చిన వాళ్ళు కొంచెం ఏమంటారు స్ట్రాటజికల్గా కొంచెం గేమ్ పరంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అది ఇది అనగానే, తర్వాత ఈ ఫ్లోరా అంటే
ప్రియా అడుగుతుంది. తర్వాత నా స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్‌కి అర్థమైంది అది ఇది అంటే, ఏమో ఆలోచిస్తున్నా అది ఇది అంటాడనమాట. సో, ఇంతటితో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే అయిపోతుంది. సో, తర్వాత ఫ్లోరా గారి జైలు జీవితం అయితే అయిపోయింది. డిమన్ పవన్ రిలీజ్ చేస్తారనమాట. ఇంతటితోటి అక్కడ అయిపోతుంది. తర్వాత హౌస్‌లో కుక్కలైతే మురిగాయండి. అందరూ నిద్రపోతున్నారు. రిలాక్స్‌గా ఉన్నారు. ఏంటో ఈ సీజన్‌లో బిగ్ బాస్ టాస్క్‌లు కూడా ఇవ్వట్లేదు. ఎందుకనేది కూడా తెలియదు మనకు. ఎక్కువ ఇవ్వట్లేదు ఫిజికల్ టాస్క్‌లు. ఇస్తే బాగుండు అనిపించింది. ఫిజికల్ టాస్క్‌లు ఎక్కువ ఇస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి ప్లస్ అవుతది. ఇక్కడేంటంటే ఫిజికల్ టాస్క్‌లు ఇవ్వకపోవడం వల్ల మనోడికి టాస్క్‌లు కూడా ఏం రావట్లేదు. మనోడి కంటెంట్ ఏం లేకపోవడం వల్ల ఏదైతే మనోడు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓదార్చడంతోటి ఎక్కువ టైం గడుపుతున్నాడు. దానివల్ల ఎక్కువ నెగెటివ్ అవుతున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఒకవేళ ఫిజికల్ టాస్క్‌లు ఇస్తే మనోడు ఆర్మీ మ్యాన్ కాబట్టి కొంచెం ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం ఆస్కారం లేదు. ఇదే గిన కంటిన్యూ అయితే మాత్రం అందరికంటే ముందు డేంజర్ జోన్‌లో ఉన్నది మాత్రం పవన్ కళ్యాణ్. బయటికి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడైతే అయిపోతుంది. తర్వాత కుక్కలైతే అరుస్తాయి. నలుగురైతే నిద్రపోతుంటారు. సంజన గారు, భరణి గారు, సుమన్ శెట్టి మరియు ఫ్లోరా గారు నిద్రపోతుంటారనమాట. భరణి గారిని ఒక డైలాగ్ చెప్పమంటారు. భరణి అయితే టూ గుడ్‌గా డైలాగ్ అయితే చెప్పాడు. చాలా చాలా బాగా చెప్పాడు. తర్వాత ఫ్లోరాను మరియు సుమన్ శెట్టిని డాన్స్ ఏయమంటారు. తర్వాత మేము వయసుకు వచ్చామన్న పాటకు డాన్స్ అయితే వేస్తారు. బాగేశారు. సుమన్ శెట్టిని చాలా మెచ్చుకోవాలనమాట. ఇవాళ మనోడు తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని బయటికి తీశాడు. దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఒక స్కిట్ ఉందనమాట. సో, తర్వాత ఏంటంటే సంజన గారు కూడా ఉన్నారు కదా! సంజన గారిని ఒక డైలాగ్ చెప్పమంటారు. 'బుజ్జిగాడులో' ఒక డైలాగ్ ఉంటుంది కదా! ప్రభాస్‌ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, సో, అక్క వీడిని ఉంచుకుందాం కాదు పెంచుకుందాం ఇలా మాట్లాడాలంటారు. ఆ డైలాగ్ చెప్తారనమాట. సో, ఇమ్మాన్యుయల్ కూడా అంటాడు. అప్పుడిది ఇప్పటికి నీకు ఇంకా గుర్తుందా మమ్మీ అది ఇది అంటే, యాహ్! గుర్తుందని చెప్తుంది తను. తర్వాత స్టోర్ రూమ్‌లో కాఫీ పౌడర్ వస్తుంది. తను ఒక టాస్క్ చేయాలన్నమాట. బిగ్ బాస్ చూడు. మొత్తం ఇక్కడ కంటెంట్ మొత్తం సంజన చుట్టే తిరుగుతుందండి. సంజన గారి చుట్టే తిరుగుతుంది. ఇమ్మాన్యుయల్, సంజన వీళ్ళ చుట్టే తిరుగుతుంది. సో, ఇక్కడేంటంటే బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. సంజనని ఇంప్రెస్ చేస్తేనే కాఫీ పౌడర్ అంటారు. ఇక్కడ తనుజకి కాఫీ పౌడర్ ఉంటుంది. సంజనని ఇంప్రెస్ చేయాలి. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ఒక సిట్యుయేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే సో, లవ్ ప్రపోజల్ కోసం పవన్ కళ్యాణ్‌ని తీసుకెళ్ళేసి పవన్ కళ్యాణ్, రీతు వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. బయట అందరూ కూర్చొని ఉంటే భరణి ఇమ్మాన్యుయల్ అంటాడు. "నువ్వు వెళ్లి హెల్ప్ చేయొచ్చు కదా!" అంటే, సో, లవ్ ప్రపోజల్ అనగానే పవన్ కళ్యాణ్‌ని తీసుకొని వెళ్ళింది నేనైతే చేయను. అది ఇదని ఇమ్మాన్యుయల్ అంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఏదో వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ తనుజ వచ్చారు. కామెడీ స్కిట్ చేద్దాం అనగానే ఇమ్మాన్యుయల్ నేను చేయనంటాడనమాట. అక్కడ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంది. తర్వాత భరణి అయితే పెద్ద మనిషి తరహాలో కొంచెం చెప్తాడనమాట. నీ వల్ల కాఫీ వచ్చేలాగా చెయ్యి అది ఇది అంటే, ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఉన్న మూడ్‌కి ఇప్పుడు కామెడీ స్కిట్ చేపించడం అనేది ఎంత కష్టమో తెలుసా? నా 7 ఇయర్స్ కెరియర్‌లో ఇది ఒక పెద్ద మచ్చలాగా నిలిచిపోతది నాకని ఇమ్మాన్యుయల్ అంటాడనమాట. కొంచెం కామెడీ వేలోనే అన్నాడనమాట. ఎందుకంటే వాళ్ళ మధ్య ర్యాప్ ఉంది కాబట్టి ఓకే. తర్వాత యాహ్! భరణి కూడా ఏదో ఒకటి చేసి తనకి కాఫీ ఇప్పించన్నాడు కదా! సో, అయిపోయింది. తర్వాత కాలేజ్ స్కిట్ అయితే స్టార్ట్ చేస్తారు. నేను ఇక్కడే చెప్పాను కదా స్టార్టింగ్‌లో. సో, ఇమ్మాన్యుయల్ అయితే అక్కడికక్కడికి స్కిట్‌ని ఇంప్రూవైజ్ చేయడము, స్కిట్‌ని నడిపించడం, అందరికి చెప్పి చేయించడం అనేది మనోడిలో ఉన్న ఒక మంచి స్కిల్ అనమాట. సో, అది మనం మెచ్చుకోవాలి. ఇన్నాళ్ళు నేను 'జబర్దస్త్‌లో' చూసి నేను ఏదో అనుకున్నాను గానీ, ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా టాలెంట్ ఉంది. ఏదో లక్ వల్ల టీమ్ లీడ్ అయ్యాడేమో అది ఇది అనుకున్నాను నేను ఫస్ట్. చాలా అంటే చాలా టాలెంట్ ఉంది. మనోడు ఇంప్రవైజ్ చేసే కామెడీ స్కిట్‌లు ఇంప్రవైజ్ చేసే విధానం గాని, అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయించే విధానం గాని టూ గుడ్ అనిపించింది నాకు. ఇక్కడ ఇమ్మాన్యుయల్‌కి నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడేంటంటే డిమన్ పవన్, సుమన్ శెట్టి మరియు ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురుంటారు. ఇక్కడ సుమన్ శెట్టి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ స్కిట్‌లో సుమన్ శెట్టి చాలా అంటే చాలా బాగా చేశాడు. తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని బయటికి తీసుకొచ్చాడనమాట. అప్పుడు అనిపించింది నాకు, హమ్మయ్య! అన్నలో ఉన్న యాంగిల్ మళ్ళీ బయటకొచ్చిందిరా బాబు అనిపించింది నాకు. సో, సుమన్ శెట్టి అయితే చాలా బాగా చేశాడు. ఇప్పుడు సుమన్ శెట్టిని తనుజ లవ్ చేయాలనమాట. లవ్ ప్రపోజ్ చేయాలి. సో, ఇమ్మాన్యుయల్ మరియు డీమన్ పవన్ వచ్చేసరికి వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. సో, ఇక్కడేంటంటే సుమన్ శెట్టికి ప్రపోజ్ చేయడానికి వస్తారు. చాలా అంటే చాలా ఫన్నీ వేలో జరిగింది ఇదంతా. సో, మనం చెప్పడం కంటే చూస్తేనే ఆ వీడియో బాగుంటుందనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు మీకు. కానీ అక్కడైతే చాలా బాగా జరిగింది. సో, ఇమ్మాన్యుయల్ సుమన్ శెట్టిని మధ్యలో ఇమిటేట్ చేయడం గాని, ఇక్కడ టూ గుడ్ అనిపించింది. ఇక్కడ ఎపిసోడ్‌కి ఇది హైలైట్ సీన్.
ఇలాంటివి 2, 3 జరుగుతున్నాయి పర్ డేలో. అన్నీ టెలికాస్ట్ చేయట్లేదు. ఏదో ఒకటో రెండో టెలికాస్ట్ చేస్తున్నారు. అన్నీ చేస్తే వన్ సైడ్లో వెళ్ళిపోతుందేమో ఎపిసోడ్ అనేసి వాళ్ళు ట్రిమ్ చేస్తున్నట్టున్నారు. తర్వాత అయితే అయిపోతుంది, స్కిట్ అయిపోతుంది. తర్వాత సంజన అయితే చాలా అంటే చాలా హ్యాపీగా నవ్వుకుంటుంది. తర్వాత కాఫీ పౌడర్ అయితే ఇస్తారనమాట. ఇలా ఫైనల్గా వీళ్ళకు టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్లూ విత్తనాలు ఎవరికైతే వచ్చినాయో, బ్లూ స్టోన్స్ ఎవరికైతే వచ్చినాయో, సో వాళ్ళకైతే టాస్క్ పెడతారు. టాస్క్ ఏంటంటే ఒక బ్యాటరీ ఉంటుంది. సో ఎవరైతే ముందుగా వెళ్ళి బజార్ ఎక్కుతారో వాళ్ళు కన్ఫ్యూజన్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడాలి. సో వాళ్ళకి ఆప్షన్లు ఇస్తాడు, బిగ్ బాస్ ఆప్షన్స్ ఇస్తాడు. ఒక్కొక్క ఆప్షన్కు బ్యాటరీ పర్సంటేజ్ లెవెల్ కూడా ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళు ఏది ఇంపార్టెంట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందరు కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఇమ్మానియల్ కూడా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ బజర్ అయితే మనోడు బజర్ క్లిక్ చేశాడు. మన లైవ్లో చూసిన వాళ్ళకి ఏంటంటే నా ఛాన్స్ మేబీ సంజన గారికి ఎవరికి ఇస్తానన్నట్టుంది. సంజన గారికి ఏమో ఇస్తానన్నట్టుంది. సంజన కూడా చెప్తుంది ఈ ఛాన్స్ని వదులుకోవద్దు నువ్వు అని చెప్తుంది సంజన. అంటే ఎంతైనా బ్యాటరీ పోండి, నీకు సంబంధం లేదు, నువ్వు నీకేది కావాలో అది చేసుకో ఉంటుంది అనమాట సంజన. బట్ మనోడు అందరి గురించి ఆలోచిస్తాడు. కొంచెం ఇదే నెగిటివ్ అయ్యేలా ఉండింది మన చూద్దాం. సో మనోడు లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ 3 ఛాన్సెస్ అయితే ఇస్తాడు. ఒకటి వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి వచ్చిన లెటర్ 45%, వాళ్ళ మదర్ నుండి వచ్చిన వాయిస్ మెసేజ్ 30%, 35%, వాళ్ళ మదర్ నుండి వచ్చిన 35%, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో 25% అనమాట. ఈ 3లలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. మనోడు త్యాగం చేశాడు ఇక్కడ. ఏంటంటే మిగతా అందరూ కావాలనుకుంటున్నారు. సో నేను ఫోటో తీసుకుంటున్నాను 25% అనేది కొంచెం మనోడు ఎమోషనల్ అయ్యాడు ఇమ్మానియల్. అక్కడ ఏడుస్తూ ఉంటే మా మదర్ ఏడుస్తుంటే నేను ఏడిసేది చూస్తే తను ఏడుస్తుంది, అది ఇది ఉంటాడు అనమాట. నాకు ఈ విషయంలో నాకు టేస్టీ తేజ గుర్తుకొచ్చాడు. సేమ్ డైలాగ్ టేస్టీ తేజ కూడా తన సీజన్లో వాడాడు అనమాట. సో చూద్దాం. అందరూ అనుకోవచ్చు చంద్రబాబు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వచ్చి 2 వారాలే కదా అనుకుంటే. సో హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. సో అలాగ అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్ క్లియర్గా చెప్తాడు, నాకు 3 ఆప్షన్లు ఇచ్చారు, 45%, 35% అండ్ 25% బ్యాటరీ అనమాట. నేను తక్కువ ఉంది కాబట్టి నేను ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాను అది ఇది అనగానే సంజన క్లియర్గా అంటుంది, నేను ముందే చెప్పాను కదా ఛాన్స్ వదులుకోవద్దని, ఎందుకు వదులుకున్నాం అంటుంది అనమాట. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళేసి కొంచెం మనోడు ఫీల్ అవుతాడు. రాము కూడా ఒక సైడ్లో రాము కూడా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. కొంచెం ఫ్యామిలీ అనగానే కొంచెం అలాగే ఉంటుంది, హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇంతటితోటి అయిపోతుంది. తర్వాత ఏంటంటే స్టోర్ రూమ్లో ఫోటో వస్తుంది, ఎవరికి ఇమ్మాన్యుయల్ ఫోటో వస్తుంది, ఫ్యామిలీ ఫోటో. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్కి అయితే ఇస్తారు. సో చూద్దాం లైక్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఎవరి కోసం త్యాగం చేస్తారు. లైవ్లో చూసినట్టయితే ప్రియా అయితే తనుజ కోసం త్యాగం చేసినట్టు కనపడుతుంది మనకు లైవ్లో. సో తన సంజన కోసం అనుకుంటా, సంజన కోసం త్యాగం చేసింది. కొంచెం ప్రియా కూడా ఎమోషనల్ అయిందనమాట. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఈ మధ్య కొత్తగా యూట్యూబ్లో కొత్త ఆప్షన్ వచ్చింది, సో హైప్ అని వచ్చింది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. సో ఓకే మరి, థ్యాంక్ యూ.